గ్రహాలకి, దైవత్వానికి వీటికి మధ్య ఉన్న సంబంధం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన ఆలయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ ఈ రెండు శక్తులు కలిసి ఒక అద్భుతాన్ని సృష్టిస్తాయి. ఈ ప్రశ్న వినడానికి అసాధ్యమనిపించొచ్చు కదూ? కాని భారతదేశంలోని నాగలాపురంలో దీనికి సమాధానముంది. అదికూడా రాళ్లలో చెక్కి ఉండటమే కాదు, ప్రతి ఏటా సాక్షాత్తు సూర్యుడే వచ్చి ఆ సమాధానాన్ని మనకు చూపిస్తాడు. సరే, ముందుగా అసలు ఈ ఆలయాన్ని అంత ప్రత్యేకం చేసిన ఆ ఖగోళ అద్భుతమేంటో చూద్దాం. ప్రతి సంవత్సరం మార్చి నెలలో కేవలం 3 రోజులపాటు అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు ఏకంగా 600 అడుగులకు పైగా ప్రయాణించి గుడి గర్భగుడిలో ఉన్న మూలవిరాటును తాకుతాయి. ఆలోచించండి, ఎంత అద్భుతమో! ఇక్కడ అసలు విశేషం ఏంటంటే, ఆ సూర్యకిరణం ఏదో అలా వచ్చి తగలడం కాదు, ఒక పద్ధతి ప్రకారం పూజ చేసినట్టు ఉంటుంది. చూడండి, మొదటి రోజు స్వామివారి పాదాలను, రెండో రోజు నాభిభాగాన్ని, ఆ తర్వాత మూడో రోజు కిరీటాన్ని తాకుతుంది. అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగేది కాదు, ఉద్దేశపూర్వకంగా జరిగే ఒక ఆరాధనలా అనిపిస్తోంది. సరే, బాగుంది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఈ గౌరవమంతా ఎందుకు? సూర్యుడు అంత భక్తితో పూజించే ఆ దైవమెవరు? అవును, ఈ ప్రశ్నలే మనల్ని ఆలయ గర్భగుడి లోపలికి, దాని వెనకున్న అస్సలు రహస్యం వైపు తీసుకెళ్తాయి. ఈ ప్రశ్నకు సమాధానం మనకు రాళ్లల్లో దొరకదు, పురాణాల్లో దొరుకుతుంది. పదండి, ఈ ఆలయం వెనకున్న ఆ కథేంటో తెలుసుకుందాం. ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు మొట్టమొదటి అవతారమైన మత్స్యావతారానికి అంకితం చేయబడింది. ఇక్కడి దేవుడు సగం మానవుడు, సగం చేప రూపంలో దర్శనమిస్తాడు. దశావతారాలలో ఇదే మొదటి అవతారం. అసలు అవతారమంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే, భూమిమీద ధర్మాన్ని నిలబెట్టడం కోసం దైవిక శక్తి ఒక రూపం తీసుకుని కిందకి రావడమే అవతారం. పురాణగాథ ప్రకారం సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు పవిత్రమైన వేదాలను తుంగిలించి సముద్రం అడుగున దాచేస్తాడు. ఆ వేదాలలో సృష్టికి సంబంధించిన జ్ఞానమంతా ఉంటుంది కాబట్టి అవి లేకపోవడంతో లోకమంతా చీకటిలో మునిగిపోయింది. నిజానికి మత్స్యావతారం గురించి 2 ప్రధాన కథలున్నాయి. ఒకటి మహాప్రళయం నుంచి కాపాడటం, మరొకటి వేదాలను రక్షించడం. అయితే ఈ ఆలయం మాత్రం మత్స్యావతారాన్ని వేదాలను రక్షించినవాడిగా పూజిస్తుంది. ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఆ సూర్యపూజ వెనకున్న కారణం ఇదేనట. ఏళ్ల తరబడి చల్లని సముద్ర గర్భంలో రాక్షసుడితో పోరాడిన విష్ణుమూర్తి శరీరానికి వెచ్చదనాన్నివ్వడానికే సూర్యభగవానుడు తన కిరణాలతో ఇలా పూజిస్తాడని నమ్మకం. సరే, ఈ పురాణఘాతని ఒక శక్తివంతమైన చక్రవర్తి చరిత్రలో ఎలా నిలబెట్టాడో ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించింది మరెవరో కాదు, విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు. ఇది జరిగింది దాదాపు 15-16వ శతాబ్దంలో. ఆయన తన పరాక్రమానికే కాదు, కళలని, వాస్తుశిల్పాన్ని పోషించడంలో కూడా ఎంతో పేరుగాంచిన గొప్ప రాజు. అంటే చూడండి, ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక దైవభక్తే కాదు, ఒక కొడుకు ప్రేమ కూడా ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని తన తల్లి నాగలాదేవి గౌరవార్థం కట్టించారు. అందుకే ఈ ఊరికి నాగలాపురం అని పేరొచ్చింది. ఇది ఒక దైవానికి నివాళి మాత్రమే కాదు, ఒక చక్రవర్తి తన తల్లికిచ్చిన గొప్ప బహుమతి. అయితే కథ ఇక్కడితో, అంటే 16వ శతాబ్దంతో ఆగిపోలేదు. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక ఆవిష్కరణ ఈ ఆలయ చరిత్రలో ఒక కొత్త, ఆశ్చర్యకరమైన అధ్యాయాన్ని తెరిచింది. 2010లో ఈ ఆలయంలోని ఒక రహస్య భూగర్భ గదిలో ఏకంగా 14 అరుదైన కాంస్య విగ్రహాలు బయటపడ్డాయి. శతాబ్దాలుగా దాగి ఉన్న ఒక పెద్ద రహస్యమిది. బయటపడిన ఆ విగ్రహాలల్లో వేదాలను సంకలనం చేసిన వేదవ్యాసుడి విగ్రహం, మహాభారత వీరుడు అర్జునుడి విగ్రహం కూడా ఉన్నాయి. ఇక్కడే అసలు కనెక్షన్ చూడండి. మత్స్యావతారం ఏ వేదాలనైతే కాపాడిందో ఆ వేదాలను క్రోడీకరించిన వేదవ్యాసుడి విగ్రహం ఇక్కడ దొరికింది. ఇది ఈ ఆవిష్కరణను ఆలయ కథతో నేరుగా ముడిపెడుతుంది. అంతేకాదు, వేదవ్యాసుడి విగ్రహం చేతిలో ఒక రాగి తాళపత్ర గ్రంథం కూడా దొరికింది. దానిమీద 2 సంస్కృత శ్లోకాలు చెక్కి ఉన్నాయి. ఈ ఒక్క వివరంతోనే ఈ మొత్తం ఆవిష్కరణ ప్రాముఖ్యత ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ఆ శ్లోకాల సారాంశమేంటంటే,
అన్ని శాస్త్రాలను పరిశీలించిన తర్వాత తెలిసిందేమిటంటే ధ్యానించవలసిన ఏకైక దేవుడు నారాయణుడే. కేశవుణ్ణి మించిన దేవుడు లేడు. ఇది విష్ణు సహస్రనామంలోని ఒక భాగం. అంటే శతాబ్దాల క్రితమే లోహంపై చెక్కబడిన ఒక శక్తివంతమైన విశ్వాస ప్రకటన. సరే, ఇప్పటిసరకు మనం చూసిన ఈ అంశాలన్నింటినీ ఒకచోట చేర్చి చూస్తే ఈ ఆలయం ఎంత గొప్పదో మనకర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఖగోళ శాస్త్రముంది, వాస్తుశిల్పంలో ఖచ్చితమైన లెక్కలున్నాయి, విష్ణువు మొదటి అవతారం గురించిన పురాణ గాథ ఉంది, ఒక గొప్ప చక్రవర్తి తన తల్లిపై చూపిన ప్రేమతో ముడిపడిన చరిత్ర ఉంది, అలాగే ఇటీవలే బయటపడిన పురావస్తు ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కలిసిన ఒక సజీవ సంగమం ఈ ప్రదేశం. నాగలాపురంలోని ఈ శ్రీ వేదనారాయణస్వారి ఆలయం మనకు ఒక విషయం స్పష్టంగా చెబుతుంది: చరిత్ర ఎప్పటికీ ముగిసిపోదు. దాని పొరల కింద ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. ఇలా రాళ్లల్లో, చరిత్రలో దాగి ఉన్న ఇంకెన్ని ఖగోళ రహస్యాలు బయటపడటానికి వేచి ఉన్నాయో కదా.